హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ఎగ్లెస్ చాక్లెట్ కాఫీ కేక్ని అవెన్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూసేద్దాం. ఎగ్ వేయకపోయినా కేక్ చాలా సాఫ్ట్గా, స్పంజీగా, ఫ్లఫీగా, మాయిస్ట్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కాఫీ పౌడర్ని 1.5 టీ స్పూన్స్ని తీసుకుంటున్నాను. మీ దగ్గరుండే ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ని యూజ్ చేసినా కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 3 టీ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసి కాఫీ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. చాక్లెట్ కేక్కి కాఫీ పౌడర్ మంచి కాంబినేషన్. చాక్లెట్ టేస్ట్ని ఈ కాఫీ పౌడర్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఈ కాఫీ డికాషన్ని పక్కన పెట్టుకొని కేక్ బ్యాటర్లో యూజ్ చేసుకుందాం. ఇప్పుడు మన కేక్ కోసం ముందుగానే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 1.5 టేబుల్ స్పూన్ షుగర్ని తీసుకొని అందులో ఒక 1/2 కప్ హాట్ వాటర్ని యాడ్ చేసి షుగర్ మొత్తం కరిగిపోయేదాకా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/3 కప్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేయాలి. మీరు అమూల్ది కానీ నెస్లేది కానీ ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేయడం వలన ఎగ్కి సబ్స్టిట్యూట్ లాగా పనిచేస్తుంది. ఇందులో 1/3 కప్ బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు, బట్ రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి. బటర్ మాత్రమే కాదండి, కేక్ బ్యాటర్లో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి, లేదా కేక్ సరిగ్గా రాదు. ఇప్పుడు ఈ రెండింటిని హ్యాండ్ బ్లెండర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకుంటే విస్కర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక స్ట్రైనర్ని తీసుకొని 1 కప్ మైదా, 1/2 కప్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బటర్ సాల్టెడ్ బటర్, అందుకని సాల్ట్ని యాడ్ చేయలేదు. మీరు ఒకవేళ అన్సాల్టెడ్ బటర్ని తీసుకుంటున్నట్లయితే చిటికెడంత ఉప్పేసి ఉండలేమీ లేకుండా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ మిక్స్ మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కేక్ మిక్స్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాఫీ డికాషన్ని యాడ్ చేయాలి. అలాగే 1/4 కప్పు మిల్క్ని బ్యాచెస్గా యాడ్ చేసి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ కేక్ బ్యాటర్లో మనం షుగర్ని యాడ్ చేయలేదు, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్లో ఆల్రెడీ షుగర్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి షుగర్ని కొంచెం చూసుకొని యాడ్ చేయాలి. నేను ఇక్కడ 1/3 కప్ పౌడర్ షుగర్ని తీసుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి 1/3 కప్ పౌడర్ షుగర్ కరెక్ట్గా సరిపోయింది. మీ దగ్గర కేక్ని బేక్ చేయడానికి ఏదైనా బేకింగ్ ట్రే కనుక ఉంటే దాంట్లోకి ఈ కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని బేక్ చేసుకోవచ్చు, లేదా కేక్ని బేక్ చేసుకోవడానికి ఇలాంటి రౌండ్గా ఉండే స్టీల్ బౌల్ని తీసుకొని అందులో అయినా ట్రాన్స్ఫర్ చేసుకొని బేక్ చేసుకోవచ్చు. కేక్ అడుగంటకుండా ఉండటానికి ఈ బౌల్లో బటర్ పేపర్ని తీసుకొని ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకొని కేక్ బ్యాటర్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే బౌల్ మొత్తాన్ని ఆయిల్తో గ్రీస్ చేసి కొద్దిగా మైదా పిండితో డస్ట్ చేసుకున్నా సరిపోతుంది. కేక్ బ్యాటర్ మొత్తాన్ని లెవెల్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే ఏమైనా ఎయిర్ కానీ బబుల్స్ కానీ ఫామ్ అయినట్లయితే అవి ఇలా ట్యాప్ చేస్తే పోతాయి. ఇప్పుడు మనం ముందుగా 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న ఏదైనా అడుగు మందంగా ఉన్న కుక్కర్లో కానీ కడాయిలో కానీ ఈ కేక్ బౌల్ని తీసుకొని లిడ్తో క్లోజ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఒక 40 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కేక్ చక్కగా బేక్ అయి ఉంటుంది. కేక్ సరిగ్గా బేక్ అయిందా లేదా అని చెక్ చేయడానికి నైఫ్ని కానీ టూత్పిక్ని కానీ కేక్లో ఇన్సర్ట్ చేసి తీస్తే బ్యాటర్ ఏం అంటుకోకుండా ఉంటే కేక్ సరిగ్గా బేక్ అయినట్టు, లేదా కేక్ సరిగ్గా బేక్ కానట్లు అర్థం. అప్పుడు మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసి కేక్ని బేక్ చేసుకోవాలి. ఇక్కడ మన కేక్ చక్కగా బేక్ అయింది కాబట్టి చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం. అంతలోపు క్రీమ్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. దానికోసం నేను విప్పింగ్ క్రీమ్ కాకుండా విప్పింగ్ క్రీమ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఇది నేను 1/4 కప్పు తీసుకొని అందులో అదే క్వాంటిటీ అంటే 1/4 కప్పు చిల్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను.
ఇక్కడ నేను చిల్డ్ మిల్క్ కోసం పాలని కాచి చల్లారబెట్టి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన పాలని యూజ్ చేస్తున్నాను. ఈ మిల్క్ అండ్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ మిక్స్ అయ్యేలాగా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ మిక్స్లో 1/2 కప్పు కోకో పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా కలిసేలాగా విస్కర్తో కలుపుకోవాలి. విప్పింగ్ క్రీమ్ పౌడర్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను షుగర్ ఏమి యాడ్ చేయటం లేదండి. మీరు కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు విప్పింగ్ క్రీమ్ పౌడర్ని కాకుండా విప్పింగ్ క్రీమ్తో గనక ప్రిపేర్ చేస్తున్నట్లయితే 1.25 కప్పు విప్పింగ్ క్రీమ్ని తీసుకొని అందులో 1/2 కప్పు కోకో పౌడర్ అండ్ పౌడర్ షుగర్ని యాడ్ చేసి బీట్ చేసుకోవాలి. క్రీమ్ అనేది స్టిఫ్గా రావాలి అంటే ఈ విప్పింగ్ క్రీమ్ మిక్స్ అనేది బీట్ చేస్తున్నంతసేపు చల్లగా ఉండాలి. బీట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మధ్యలో చల్లదనం తగ్గింది అనిపిస్తే ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిసేపు తర్వాత మళ్ళీ బీట్ చేసుకోవచ్చు. చూసారు కదా మన క్రీమ్ ఎంత స్టిఫ్గా వచ్చిందో. ఇప్పుడు ఈ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టి మన కేక్ చల్లారిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చల్లారిన మన కేక్ని నైఫ్ హెల్ప్తో ఇలా డీమోల్డ్ చేసుకొని బటర్ పేపర్ని తీసి అడుగున ఏమైనా కలర్ చేంజ్ అయినట్లు ఉంటే నైఫ్ హెల్ప్తో అక్కడి వరకు తీసేయండి. మనం స్టవ్ మీద బేక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా అడుగున కలర్ చేంజ్ అవ్వడం అనేది మామూలే. దీనివల్ల కేక్ సరిగ్గా రానట్లు కాదు. ఇక్కడ నేను కేక్ని 3 లేయర్స్గా థ్రెడ్ హెల్ప్తో డివైడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కేక్ డెకరేషన్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అడుగున ఒక ఫ్లాట్గా ఉండేదైనా ప్లేట్ని కానీ కేక్ బోర్డ్ని కానీ పెట్టుకొని దాని మీద కొద్దిగా క్రీమ్ని అప్లై చేసి ఫస్ట్ లేయర్ని పెట్టి ఇప్పుడు ఈ లేయర్ మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని ఈవెన్గా కేక్ మొత్తం అప్లై అయ్యేలాగా వేసుకోవాలి. మన కేక్ ఎంత జ్యూసీగా రావాలో అంత షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. మనం ఫింగర్తో ప్రెస్ చేసి చూస్తే షుగర్ సిరప్ కనిపించాలి. సో అలా ఈ షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మన విప్పింగ్ క్రీమ్ని కూడా ఈవెన్గా కేక్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని నెక్స్ట్ 2 లేయర్స్కి కూడా రిపీట్ చేసుకోవాలి. కేక్ ఏమైనా బ్రేక్ అయినట్లు ఉన్నా పర్వాలేదండి. దాన్ని మనం క్రీమ్తో డెకరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి యూస్ చేసుకోవచ్చు. ఫైనల్గా సైడ్స్ కూడా క్రీమ్ని అప్లై చేసి స్పాచులాతో లెవెల్ చేసుకోవాలి. ఇలా కేక్ మొత్తం లెవెల్ చేసుకున్నాక మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి. అంటే స్ప్రింక్లర్స్ యూస్ చేసుకోవచ్చు, టాపింగ్స్ యూస్ చేసుకోవచ్చు, లేదా క్రీమ్తోనే రకరకాల డిజైన్స్ వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. డెకరేషన్ అనేది మీ చాయిస్ అండి, మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్ప్రింక్లర్స్తో సింపుల్గా డెకరేట్ చేసుకుంటున్నానండి. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.